ఇంటిల్లపాది జరుపుకునే ఒక పండుగ. అయితే ఇదే పేరుతో శ్రీకాకుళం జిల్లా గార మండలంలో ఓ గ్రామం ఉంది. ఆ గ్రామానికి ఆ పేరు అసలు ఎలా వచ్చింది, దాని చరిత్ర ఏంటో బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో ఇప్పుడు తెలుసుకుందాం. దీపావళి హిందువుల పండగ పేరు. అయితే శ్రీకాకుళం జిల్లా గార మండలంలో దీపావళి అనే పేరుతో ఒక విలేజ్ కూడా ఉంది. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ దీపావళి పేరుతోని బోర్డు కనిపిస్తుంది. అసలు ఈ ఊరికి దీపావళి అని పేరు ఎలా వచ్చింది, దీపావళి అని పేరు వచ్చిన తర్వాత ఆ ఊరికి సంబంధించినటువంటి కట్టుబాట్లు ఎలా ఉన్నాయి, ఆ దీపావళి పండగని ఎలా జరుపుకుంటారు, ఆ ఊరిలో ఉండే సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. గతంలో శ్రీకాకుళంని పాలించిన ఓ సామంతరాజు ప్రతిరోజు శ్రీకాకుళం నుంచి గుర్రంపై శ్రీకూర్మం వెళ్లేవాడట. తిరుగు ప్రయాణంలో ఒకసారి ఆ రాజు ఈ గ్రామానికి దగ్గర్లో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర స్పృహ తప్పి పడిపోయారట. స్థానికులందరూ వచ్చి రాజుకి సపర్యలు చేసి కోలుకునే వరకు ఆయన బాగోగులు చూసుకున్నారట. ఈ ఘటన దీపావళి రోజున జరగటంతో రాజు ఆ గ్రామానికి దీపావళి అని పేరు పెట్టారట. ఇప్పుడు మనం ఏదైతే దీపావళి గ్రామం గురించి చెప్పుకుంటున్నామో ఆ దీపావళి గ్రామానికి ఆ ఊరు పేరు అనేది ఇప్పుడు నేను ఎక్కడైతే నిల్చున్నానో అదే ప్రాంతంలో ఇక్కడ టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ దగ్గరే ఆ ఊరికి పేరు వచ్చింది, ఆ పేరు నామకరణం జరిగిందని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తున్నారు. దానికి సంబంధించి అసలు ఆ ఊరికి ఎలా ఆ పేరు వచ్చింది, ఏంటి, దాని నేపథ్యం ఏంటి అనేది గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం. ఒకసారి చెప్పండి, అసలు ఈ ఊరికి దీపావళి అని పేరు రావడానికి దాని వెనకున్న చరిత్ర ఏంటి, దాని నేపథ్యం ఏంటి అనేది మీరు ఒకసారి క్లియర్గా చెప్పండి. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ ఉత్తరాంధ్రలో కళింగ రాజ్యంగా పరిపాలన చేసేవారు. కళింగ రాజులు పరిపాలన చేసేవారు. ఈ కళింగ రాజుల్లో సామంత రాజులు ఇప్పుడు మనకి ఎలాగైతే జిల్లాకి కలెక్టర్ గారు ఉన్నారో అలా సామంత రాజులు మన సిక్కోలు అన్నటువంటి ప్రాంతాన్ని పరిపాలన చేసేవారు. పరిపాలన చేస్తున్నటువంటి సందర్భంలో ప్రతిరోజు కూడా రాజుగారు శ్రీకాకుళం నుంచి కళింగపట్నం వరకు కూడా గుర్రం మీద వెళ్తూ మళ్ళీ తిరిగి రావడం ఇదంతా ప్రతిరోజు వారి యొక్క నిత్యచర్య. దాంట్లో భాగంగా ప్రతినిత్యము వెళ్ళి కళింగపట్నం తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీనారాయణ స్వామివారి దేవాలయం దగ్గర వారు ప్రతినిత్యము వచ్చి స్వామివారికి దర్శనం చేసుకుని వెళ్ళడం ఆయనకు ఆనవాయితీ. దీపావళి పండుగ రోజున కూడా అమావాస్య దీపావళి పండుగ రోజున కూడా వారు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి వెళ్ళాలి అన్నటువంటి ఉపక్రమిస్తున్నటువంటి శుభ సందర్భంలో వారు కింద పడిపోవడం జరిగింది. గుర్రంపై నుంచి పడిపోతే పూర్తిగా వారు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోవడం జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొందరు భక్తులు, అక్కడ స్వామివారి సేవ చేస్తున్నటువంటి భక్తులు, అక్కడ గోవులు అవన్నీ కాస్తున్నటువంటి గోపర్లు వీళ్ళందరూ కూడా వారిని చూసి సేరదీసి లేవదీసి మంచినీళ్ళు ఇచ్చి సపరశీర్లు చేసి వారికి మళ్ళీ మెలకు వచ్చే విధంగా చేయడం జరిగింది. మెలకు వచ్చిన తర్వాత రాజుగారు వారితో మాట్లాడారు. అయ్యా మీది ఎవరు, మీది ఏ ఊరు అంటే ఇవ్వండి పక్కనే ఉన్నటువంటి పేటే మాది అని చెప్తే మీ ఊరికి ఇప్పటి వరకు పేట అని అంటారంటే అవును పేట అంటారు. సరే ఈరోజు దీపావళి పండగ రోజున ఈ యొక్క రాజ్యానికి నా యొక్క ఇంటికి రెండు విధాలుగా మీరు దీపాన్ని వెలిగించారు. ఎందుకంటే ఈరోజుగా నేను చనిపోయి ఉండుంటే నా ఇంటిలో దీపం పోయి ఉండేది, ఈ రాజ్యానికి కూడా దీపం పోయి ఉండేది. అటువంటిది ఈరోజు దీపాన్ని వెలిగించారు కనుక ఈ రోజు నుంచి మీ గ్రామానికి దీపావళి అన్నటువంటి నామకరణం నేను పెడుతున్నాను. నేను రెవెన్యూ లెక్కల్లో కూడా నేను చెప్తాను. ఈ రోజు నుంచి మీ పెద్దలకి వెళ్ళి మీరు చెప్పండి అంటే వాళ్ళందరూ వచ్చి మా గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషుల వద్ద వాళ్ళు తెలియజేయడము. ఆ రోజు నుంచి మేము దీపావళి అన్నటువంటి నామకరణంతో మా గ్రామాన్ని పిలుచుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీ ఈ నామకరణం చేసినటువంటి రాజుగారు ఎవరైతే ఉన్నారో ఆ రాజుగారి పేరు మీకు ఏమైనా ఐడియా? రాజుగారి పేరు అయితే ఐడియా లేదండి. సామంత రాజులు అన్నటువంటిది అనేవారు. అది అంటే కళింగ రాజుల్లో వారు ఒకరు. ఇప్పుడు అప్పట్లో ఈ టెంపుల్ ఎలా ఉండేది? అప్పట్లో టెంపుల్ అంటే ఈరోజు ఈ దారి ఏదైతే ఉందో ఈ దేవాలయం పక్కనే ఉన్నటువంటి దారి ఏదైతే ఉందో అది శ్రీకూర్మంకి వెళ్ళే దారి. శ్రీకూర్మం దేవాలయం ఈరోజు ఇంకా తక్కువ జనాలతో ఉంది, కానీ ఆ సందర్భంలో అప్పుడు ఉన్నటువంటి రోజుల్లో 1000 మంది అక్కడ పనిచేసేవారట. అర్చకులు 1000 మంది పనిచేసేవారట. అటువంటి పెద్ద దేవాలయం. అంటే ఈరోజు తిరుపతి ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిలో ఉన్నటువంటి శ్రీకూర్మం దేవాలయానికి ఇటువైపు నుంచి వెళ్ళేవారు. దేవాలయ దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వామివారిని కూడా దర్శనం చేసుకునేటువంటి పరిస్థితి ఉండేది. అది చూస్తున్నారు కదా, ఇప్పుడు ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఏదైతే కనిపిస్తుందో ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఈ టెంపుల్ దగ్గరకు వచ్చి అంటే ఇక్కడ శ్రీకాకుళం దగ్గర నుంచి శ్రీకూర్మం వెళ్తూ అటు నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చే క్రమంలో ఈ టెంపుల్ దగ్గరే రాజుగారు అలసిపోయి పడిపోయారని చెప్పేసి చెప్తున్నారు. ఈ టెంపుల్ దగ్గర అలసిపోయిన తర్వాతే గ్రామస్తులందరూ కలిసి ఆయనకి
నీరిచ్చి ఆ తర్వాత ఆయన బాగోగులన్నీ చూసుకొని ఆయనకి మెలకు వచ్చిన తర్వాత నా ఇంట్లోని నా రాజ్యానికి దీపాన్ని వెలిగించిన ఈ గ్రామానికి దీపావళి అని పేరు పెడుతున్నానని చెప్పి అప్పటి నుంచి ఈ ఊరికి నామకరణ దీపావళిగా మారినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఈ గ్రామస్తులు అందరూ కూడా ఆ రోజు నుంచి ఆ దీపావళిగా చెప్పుకోవడమే కాకుండా రెవెన్యూ రికార్డుల్లో కూడా అప్పటి రాజుగారే దీపావళిగా నామకరణం చేసినటువంటి పరిస్థితి. సుమారు 800 నుంచి 1000 గడపలు ఉన్న ఈ గ్రామంలో దీపావళి పండుగ ప్రత్యేకంగా జరుపుకుంటారు. మామూలుగా సంక్రాంతికి ఆడపిల్లల్ని పుట్టింటికి ఆహ్వానిస్తారు. కానీ ఈ గ్రామంలో దీపావళి రోజున కూడా పిలిచి కొత్త బట్టలు పెట్టి అంబరాన్నంటేలా పండగ జరుపుకుంటారు. ఇంత గొప్పగా దీపావళిని జరుపుకునే ఈ గ్రామానికి ఓ సమస్య వెంటాడుతోంది. అదేంటూ గ్రామ ప్రజల మాటల్లోనే విందాం. ప్రస్తుతం మనం ఈ దీపావళి గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో అసలు ఈ గ్రామానికి దీపావళి అని పేరు వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, దీపావళి పండుగని ఏమైనా ప్రత్యేకంగా జరుపుకుంటారు, ఒకవేళ జరుపుకుంటే ఏం చేస్తారు ఏంటి అనేది ఇప్పుడు మనతో కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో గ్రామస్తులు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ మీ ఊరికి దీపావళి అని పేరు వచ్చింది, ఆ పేరు వచ్చిన తర్వాత ఆ పేరు వరకే పరిమితమైందా, లేకపోతే దీపావళి పండుగను మీరు ఏమైనా ప్రత్యేకంగా జరుపుకుంటే ఎలా జరుపుకుంటారు? ఈ పేరు అనేది ఇప్పుడు రావడం గట్ట కాదండి. ఇది పూర్వం మా తాతలు ఆ టైంలో ఒక రాజుగారి వల్ల ఈ పేరు వచ్చింది. అక్కడి నుంచి కూడా దీపావళిని చాలా చక్కగా మేము జరిపించుకోవడం జరుగుతుంది. దీపావళి పండుగ ఏంటంటే మనకు సంక్రాంతి పెద్ద పండుగ. సంక్రాంతి పండుగ కంట దీపావళిలో కూడా మేము దీపావళి పండుగని చాలా గ్రాండ్గా జరుపుకుంటాము. మేమే కాదు, మా గ్రామస్తులు అన్ని కుల మతాలు భేదాలు లేకుండా అందరం కూడా దీన్ని చాలా చక్కగా జరిపించుకుంటామండి. అదే ఈ ఊర్లో ఉన్న అల్లుల్ని ఆడపిల్లలు ఎక్కడున్నా సరే పండగకి, సంక్రాంతి పండగకి ఏ విధంగా మనం పిలుచుకొని ఇక్కడ మనం పిలుస్తామో అదేవిధంగా అదేవిధంగా మా పూర్వీకులకి సంక్రాంతి పండుగకి ఏ విధంగా ఇవన్నీ చేస్తాం సార్. పెద్దలకి ఏవేవో కార్యక్రమాలు చేస్తామో అవి కూడా దీపావళి కూడా ఈ కార్యక్రమాలన్నీ మేము చేస్తాం సార్. దీన్ని చాలా చక్కగా జరిపించుకుంటాం. అన్ని మా పండగల కన్నా దీపావళి పండుగ చక్కగా జరిపించుకుంటాం. దానికి కారణం ఏంటంటే మీరు ఏ ఊరు వెళ్ళినా సరే మీ ఏ ఊరు అని అనేటప్పటికి దీపావళి అంటారు. దీపావళి అంటే విలేజ్ పేరుందా? దీపావళి విలేజ్ పేరుందంటే ఉంది. మా దీపావళి అంటే మేము చాలా ఆనందంగా మా గ్రామం పేరు చెప్పుకుంటుంటాం. మాకు చెప్పుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. హైదరాబాద్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే దీపావళి విలేజ్ ఉంది అని అంటే దీపావళి అని విలేజ్ ఉందా అని అడుగుతుంటారు. ఉంది, అది మా గ్రామం శ్రీకాకుళం గారమండలం శ్రీకూర్మం పక్కలో ఈ గ్రామం ఉందని కూడా మీకు తెలియపరుస్తామండి. నాకు ఈరోజు ప్రాణం పోసి ఈ రాజ్యానికి దీపం పెట్టారు కాబట్టి ఈ ఊరికి దీపావళి వచ్చింది అని చెప్పేసి కూడా గ్రామస్తులు చాలా మంది చెప్పారు. అయితే అంత వెలుగు మీ ఊర్లో ఉందా? ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఆ రాజుగారు కోరుకునే విధంగా అన్ని మంచిగానే జరుగుతున్నాయి? సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి మీ గ్రామానికి సంబంధించి. ఇక్కడ ఏ ప్రాబ్లం లేకుండా అన్ని విధాలుగా మేము ఈ గ్రామ పంచాయతీ మొత్తం కూడా చాలా చక్కగా ఉంటుంది. ఒక వాటర్ అనేది ఏంటంటే ఎక్కడ ఏ విలేజ్లో మేము వాటర్ కొట్టినా ఉప్పు నీరు పడిపోతుందండి, అది ఒకటే బాధ. అప్పుడు మన గౌరవ ఎంపీ గారు క్రీస్టేసులు ఎర్రనాయుడు గారేమి సాలివాండం తాలూకా ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు కూడా సాలివాండం తాలూకా ప్రాజెక్ట్ నీరునే మేము తాగుతున్నాము సార్. అది తప్ప అదే ఇంకా 4 రోజులకు ఒకసారి 5 రోజులకు ఒకసారి రావడం కూడా ఒకసారి జరుగుతుంటుంది. అక్కడ ఏమైనా రిపేర్ అయ్యేటట్టయితే ఆ సాలివాండం ప్రాజెక్టు ఇక్కడ 4 రోజులకి 3 రోజులకి కూడా నీరు రాకుండా కొద్దిగా ఇబ్బంది పడుతుంటాం. ఆ నీరు ఇబ్బంది తప్ప ఎటువంటి ఇబ్బందులు ఏమి లేవు, అన్ని సౌకర్యాలు చక్కగా ఉన్నాయి. ఈ రాజ్యాన్ని పరిపాలించిన రాజు పడిపోయినప్పుడు వాటర్ పట్టి బ్రతికించినటువంటి పరిస్థితి. కానీ అలాంటి గ్రామానికి ఈరోజు వాటర్ సమస్య అనేది ఉంది అంటే మీకు ఏమైనా కొంచెం ఏమైనా బాధ అనిపిస్తుందా? బాధ అనిపిస్తుంది. ఎందుకంటే జనాభా కూడా మేము అప్పట్లో తక్కువ మంది ఉండేవారు. అప్పట్లో ఏదో నుయ్యలు ఉండేవి, సరిపోయేవి సార్. ఇప్పుడు ఏంటంటే భూగర్భ జలాలు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నీరు అనేది ఉండటం లేదు. అంటే ఉప్పు నీరు అయిపోతుంది. లోనకి వెళ్తే ఉప్పు నీరు, మీద నీరు అయితే వేసవికాలంలో ఇదవుతుంది. బాధపడుతున్నాం. మేము రాజుగారికి నీరు మేము పెంచి పట్టి ఆయనకి అన్ని రకాలుగా మేము చేసిన అంటే మాకు రాజుగారు పట్టిన వల్ల మాకు ఇబ్బంది ఏం కాదు, కానీ ఆ నీరు లేకపోవడం అనేది కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అన్ని ప్రాంతాల్లో నీరు ఉంటుంది. మా పంచాయతీ దీపావళి మా గొంటి పంచాయతీ లెవెల్లో ఆ ఉప్పు నీరు అనేది పడిపోతుంది. అది మేము బాధాకరంగా ఉంది. కానీ ప్రభుత్వం వారు కూడా చాలాసార్లు చాలా విధాలుగా ట్రై చేసి దీనికి నీరు సదుపాయాలు కల్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. బోర్లు అన్ని రకాలు ఇంకా కల్పిస్తారు, ఇంకా ముందుకు తీసుకెళ్తారని నమ్మకం కూడా మాకు ఉంది.
అది చూస్తున్నాం కదా ఈ దీపావళి గ్రామంలో ఈ గ్రామం ఏదైతే ఉందో ఈ గ్రామంలో అన్ని రకాలుగా దీపావళి పేరుకు మాత్రమే పరిమితం కాలేదు, దీపావళిని గొప్ప పండగగా జరుపుకుంటాం. ఈ ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగని ఏ విధంగా అయితే జరుపుకుంటారో దానికి ఏమాత్రం తగ్గకుండా దీపావళి పండుగని జరుపుకుంటాం. చుట్టాలు బంధువులను అందరినీ పిలుస్తాం, ఆడపిల్లల్ని పిలుస్తాం, వాళ్ళకి అన్ని రకాలుగా పండగ కట్నాలు కూడా ఇచ్చి అంతా చక్కగా జరుపుకుంటామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ గ్రామానికి రాజుగారికి వాటర్ పట్టి బ్రతికించినటువంటి ఈ గ్రామానికి ఈరోజు వాటర్ సమస్య ఉంది. ఈ ఒక్క సమస్య ఉంది. ఈ సమస్య కూడా పరిష్కారం అయితే బాగుండేది. ఈ గ్రామంలో ఉప్పు నీరు పడుతుంది, బోర్లు తీస్తే ఉప్పు నీరు పడుతుంది. కాబట్టి ఎక్కడి నుంచో ప్రభుత్వ పథకాల ద్వారా వాటర్ తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ ఒక్క చిన్న సమస్య తప్ప ఊరంతా నిజంగానే రాజుగారి పేరు పెట్టినట్టుగానే దీపావళి అంటే దీపావళిగానే వెలుగుతూ ఉంటుంది అని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ నాగరాజుతో సన్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం.